ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా జిల్లాల నుంచి, కొన్ని మండలాల నుంచి, అలాగే గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, మీ పేరు సార్? మా పేరు వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. మాది మోతే మండలం, రాఘోపురం గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మా అభిప్రాయం మంచిగానే ఉంది పాలన. కానీ పథకాలు ప్రజల్లో అన్నీ కూడా ఏది సక్రమంగా చేరట్లేదు అనేది ప్రజల అభిప్రాయం. ఒకటి మధ్యన ఇది అధికారులదా నాయకులదా తప్పిదం అనేది అది తెలుసుకోవాలి. తొందరపడి కూడా మనం సీఎం పాలన మంచిగా లేదని అనొద్దు. ఇంకోటి విషయం ఏంటంటే రైతు బంధు అనేది ఒక 5 ఎకరాలు 10 ఎకరాల వరకే టార్గెట్ చేసి వేయాలి. ఎన్ని 100 ఎకరాలు అంటే 100 ఎకరాలకు వేయద్దు. సామాన్యులకు అన్యాయం జరుగుద్ది. ఒక 10 ఎకరాల 20 ఎకరాల టార్గెట్ పెట్టాలి. ఒక పథకం చెందిన వాళ్ళకి ఒక పథకం చెందకుండా సామాన్య పేదవాడు ఎవరుండో వాళ్ళకి చెందేటట్టు చూడాలి పథకాలు. ఉన్నవాడి ధనికుడికి అవసరం లేదు. పేదవాడు ఎవరుంటే వాళ్ళకి చేరాలి పథకాలు. ఉచిత పథకాలు ఏమైనా రేషన్ కార్డును బట్టి, ఆధార్ కార్డును బట్టి పేదవాడు ఎవరో సుచీంద్రం మిల్లు కానీ, వచ్చే పథకాలు కానీ అవన్నీ ప్రజలకు మామూలు పేదవాళ్ళకి చెందాలి. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి కోరుకునేది ఏంటంటే విద్య వైద్య ఫ్రీ పెట్టాలండి. ఈ పథకాలన్నీ మామూలే, ఇవన్నీ వచ్చేది అది నమ్మకం. విద్య వైద్య ఫ్రీ పెట్టాలి. అలాగనే కేసీఆర్ పాలన కూడా మంచిగానే ఉంది. కానీ రైతు బంధు, బీసీ బంధు ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాలు రైతు బంధు ఇవ్వడం వల్ల మన రాష్ట్రం అప్పుల పాలైందని ప్రజలు అనుకున్నారు. ఒకసారి మార్పు కోరుకోవాలనుకొని మార్చిరు అంతే. కేసీఆర్ కూడా పాలన మంచిగానే ఉంది. కాకపోతే ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాలు ఇవ్వడం వల్ల మన రాష్ట్రం బడ్జెట్ లాస్ అయ్యి అప్పు అయిందని ప్రజల్లో ఒకటి అభిప్రాయం వచ్చి మార్చాలనుకొని మార్చారు. ఇంకోటి ఏంటంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా లంచాలు బాగున్నాయి. ఈ లంచాలు అనేవి రేవంత్ రెడ్డి గారు పట్టణాల నుండి, మండలాల నుంచి, గ్రామాల దాకా కూడా సందులో కూడా అధికారులను ఊళ్ళో పంపి తనిఖీ చేసి రిజల్ట్ తీసి దీన్ని అవునా కాదా, ప్రజలకు పథకాలు చేరుతున్నాయా చేరట్లేదా అనే దాని గట్టి నిర్ణయం తీసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎంపీడీఓలు కానీ, నాయకులు మొత్తం కూడా గ్రామాలకు వెళ్ళి ఈ పథకాలు చెప్పట్లేరు ఇది వస్తుందని. పైనుంచి బడ్జెట్ తెస్తుడు యాన్నో అమ్ముతున్నట్టు. కానీ ఈ పథకాలు ఎడిపోతున్నాయి, ఇదంతా ఎడిపోతుందనే దాన్ని ఎవరు కూడా నాయకులు పట్టించుకోవట్లేరు. రేవంత్ రెడ్డి అంటారు కానీ నాయకులు పట్టించుకోవట్లేరు. రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది. కాకపోతే ఆయన సపోర్ట్ నాయకులు చేయట్లేరు. ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన పెత్తనం చేసింది అనేది ప్రజలు అనుకుంటుంటే మనకు తెలిసింది కూడా కాదు. కానీ అట్లా చేయొద్దండి. కాకపోతే సామాన్యులకు ఈ పథకాలనే అందాలి. ఒక పేదవానికి అందాలి. విద్య వైద్య ఫ్రీ ఉండాలి. అలాంటి సామాన్యుడు చదివేయాలంటే ఇలా పిల్లగాలని ప్రైవేట్ స్కూళ్ళల్లో లైసెన్సులు ఇచ్చి ఎక్కువ నడుస్తుంది. వాళ్ళకు కూడా జాబులు ఇచ్చినట్టయితే ప్రైవేట్ స్కూల్ పెట్టుకోరుగా. అలాగనే వాళ్ళకు కూడా చదువుకునే విద్యార్థులు కూడా ఒక జాబ్ పర్సన్ చూపించి విద్యా వైద్య ఫ్రీ పెట్టి క్వాలిఫికేషన్ పెట్టి. కాకపోతే నేను కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఏ పథకమైనా కరెక్ట్గా చేరుతుందా చేరట్లేదు అనేది ఢిల్లీ నుంచి గ్రామం లెవెల్ దాకా సర్వే చేయాలి. క్లియర్గా రేషన్ కార్డుని బట్టి పథకాలు, భూమి ఉందా లేదా, ఇల్లు ఉందా లేదా పూర్తి తనిఖీ చేసి చేయాలి. ఇంకోటి అయితే గ్రామాలలో ఇంధనం మిల్లు కానీ కొన్ని పథకాల డబ్బులు లంచాలు తీసుకొని ఇట్లా చేస్తున్న అనేది ఫోకస్ అవుతుంది. దాని మీద కూడా నిర్ణయం తీసుకొని కరెక్ట్గా ప్రజలకు చేరేటట్టు చేయాలి. కరెక్ట్గా చేరితే రేవంత్ రెడ్డి మీద కూడా చెడు పాలన ఏం రాదు. చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. పాలన మంచిగా ఉంది. సీఎం కేసీఆర్ కూడా మంచిగానే ఉంది. కాకపోతే ఆయన కూడా డబ్బు అప్పు తెచ్చిండు, ఎందుకు చేసిండు. బీసీ బంధు, రైతు బంధు అవి ఇప్పుడు అవి ఉన్నాయి కదా, మన అది దళిత బంధు, అది ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాల గుట్టలకు, చెట్లకు మొత్తం కూడా రైతు బంధు వేయడం వల్ల మన రాష్ట్రం అప్పులు ఉంది. ఆయన కూడా చివరికి తీసుకొని ఈసారి కూడా వస్తే ఆయన కూడా అదే చేసేది 5 ఎకరాలు 10 ఎకరాలు. ఇప్పటికైనా రైతు బంధు కూడా టార్గెట్ చేసి ప్రజలు ఏమో అనుకుంటారని చూడొద్దు. ప్రజలు 4 రోజులు బాగాలేదన్నా తర్వాత మంచి అంటారు. దాన్ని మంచిగా చేసి రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగానే ఉంది, మంచిగా చేయాలి. కాకపోతే ఏంటంటే ప్రతి పథకం ఏదన్నా కొసకల్లి వెళ్ళాలి. మధ్యన ఆబ్జెక్షన్ చేయొద్దు. రైతు బంధువు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇంకే పథకమైనా కానీ కరెక్ట్ కొసకెళ్ళ తీసినా ఇంకో పథకం మొదలు పెట్టాలి. అట్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, మీ పేరు సార్? మసూదన్ రెడ్డి. ఏం చేస్తుంటారు? ఐఎమ్ ద టీచర్. గ్రామం మండలం ఎక్కడ సార్? మండల్ ఇయర్ సూర్యాపేట ఓన్లీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్?
CM Revanth Reddy, after BRS party ruling, is formed the government Revanth Reddy. Right Bandh, everything is running on incomplete. Not continuous problem with the defect of budget or any problem. In Telangana, KCR ruling, all the programs are continuously going on continuously without defect. But they given Revanth Reddy ruling given so many promises, but all are incomplete, off running. So what is the problem? The people will know about this. What is the defect? Or what is the ruling? What is the benefits? People will know the clarify. Not only the Surapet, lakhs and crores of voters are there. They will decide. They are observing. They are observing everything. They will give final correct decision next elections. That is what. థ్యాంక్ యూ సార్.